ఆ! ఈయన సార్ మిమ్మల్ని కలవచ్చా? సుంకాల తర్వాత మోడీ నన్ను ఇలాగే పిలిచాడు. మరి సార్ అనపోతే ఏమంటారు? ఓయ్ అనాలనా? సారే అంటారు గదా! ఎవరినైనా సారే అంటాం. ఇది గూడా చెప్పుకోవాలనా ట్రంప్ నాకు అర్థం కాదు నువ్వు. దేశాన్ని యుద్ధాలు ఆపినా, అవి ఆపినా అని చెప్తావు. ఇంత అల్పంగా మాట్లాడతారా? అంటే నొక్కి వక్కా నుంచి చెప్తున్నాడు. సార్ అని పిలిచిండని. మరి సార్ అనపోతే ఏమంటారు నాకు అర్థం ఓయ్ అంటారా? ఇంకో మాట అనాలా గాని అంటలేనింక. మెడిసిన్ ధరల విషయంలో మాక్రాన్ నన్ను బతిమాలాడు ఏంది? బతిమే బతిమలాడుకున్నాడంట. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ అంట. ఈయనకు మెంటల్ ఖరాబ్ అయింది నిజంగా. మెంటల్ ఖరాబ్ అయింది. ఏదో పెద్దోడు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి కొరిగినట్టు ఏదో అమెరికా పెద్దతనం పెద్దోడు కదా! ఓ రకంగా ఉంది కదా! అంటే ఇక మదురోని అరెస్ట్ చేసిండు. వాళ్ళ దేశానికో అరెస్ట్ చేసుకొని వచ్చిండు. ఆయనదేందో పంచాయతీ. వస్తదా నీకు కూడా ఓ రోజు మూడుతుంది. మన మీద కూడా పగబట్టిండంటే టారిఫ్లు అడ్డగోలుగా పెంచిండు. అడ్డగోలుగా రష్యా నుంచి చెమురు కొనకూడదు పగబెట్టుకున్నాడు. కడుపులో విషం పెట్టుకొని మన మీద టారిఫ్లు పెంచడం వార్నింగ్లు ఇస్తున్నాడు మనకే. ఇంకా ఏం చేస్తాం, ఆయనది అట్లా నడుస్తుంది. నడవని కొన్ని రోజులే నీదేం ఉండదు ఇక. నాకు తెలిసి ఈ టర్మే నెక్స్ట్ టర్మ్ అవుతుంది, నీదేం ఉండదు ఇక. చూద్దాం. ఇంకో పేపర్లో క్లియర్గా ఉన్నట్టుంది. రైట్, ఇదేంది? చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ, జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం, వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే హక్కు కాదు, భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్ అంట. ఓకే చదువుదాం. ఓకే పంచాయతీ ఎందుకు, ఏదో చాలా మాట్లాడుతున్నాడు ఆయన. చదివితే మనకు కూడా పోతుంది కదా డౌటు. ఆ వార్నింగ్ లేదు ఏం కథను. ఈడ వచ్చింది చూడు, ఈ రెండు చదువుదాం మనం. చాలా క్లియర్గా ఉంది. మోడీ నన్ను సార్ అని పిలిచాడు. ఏందో ఈయనతో పంచాయతీ. వాణిజ్య సమస్యలపై చర్చించడానికి నా వద్దకు వచ్చాడు. వస్తాడు మళ్ళా. భారత ప్రధానితో నాకు మంచి సంబంధం ఉంది. సంబంధం ఉందంటావు, నోటితోటి నవ్వుతావు, నొసలతోటి ఎక్కరిస్తావు. గట్టే ఉంది. మెడిసిన్స్ ధరలపై మాక్రాన్ నన్ను వేడుకున్నాడు. సుంకాలతో అన్ని దేశాలు తలొగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇదో గొప్పతనం. సుంకాలు అడవులుగా విధించినావు, అన్ని తలొగ్గినాయి అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అదే నేను అందుకే అన్నా, స్టార్టింగ్లో అదే అన్నా. సారా అని పిలిచిండు అని నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాడు. యుఎస్తో రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో జాప్యం, వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తనను అప్రోచ్ అయ్యారని ట్రంప్ వెల్లడించారు. తనను సార్ అని మోడీ సంబోధించినట్టు చెప్పారు. భారత్ మన దగ్గర నుంచి అపాచీ హెలికాప్టర్ ఆర్డర్ ఇచ్చింది, కానీ 5 ఏళ్ళైనా వాటి డెలివరీ జరగలేదు. ప్రధాని మోడీ నన్ను కలవడానికి వచ్చారు. సార్ దయచేసి మిమ్మల్ని కలవచ్చా అని అడిగారు. నేను సరేనని ట్రంప్ చెప్పుకొచ్చినట్ట. మోడీతో తనకు మంచి సంబంధం ఉందన్నారు. హౌస్ జీఓపీ మెంబర్ రిట్రీట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్ట. డొనాల్డ్ నిన్ను వేడుకుంటున్నా. ఇదే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గురించి కూడా ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేసినట్ట. యుఎస్ నుంచి కొనుగోలు చేసే మెడిసిన్స్ ధరలను 3 వంతులు పెంచేలా మాక్రాన్పై ఒత్తిడి తెచ్చానన్న ఆయన, అలా చేయకుంటే ఫ్రాన్స్ నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు వేస్తానని బెదిరించానన్నారు. దీంతో తలొగ్గిన మాక్రాన్ తన డిమాండ్లకు అంగీకరించారన్నారు. డొనాల్డ్ ఏందో ఈ మాటలే, ఈ పదాలు అయితే అంగీకరించారన్నారు, పొన్నారు ఈ భాష. డొనాల్డ్ నీ డీల్ ఒప్పుకుంటున్నా, మా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరలు నువ్వు చెప్పినట్లే 200% పెంచుతా, నువ్వేం కావాలన్నా చేస్తా. డొనాల్డ్ ప్లీజ్ ప్రజలకి ఈ విషయం తెలియకుండా చూడు అంతే, నిన్ను వేడుకుంటున్నా అని మాక్రాన్ బతిమిలాడినంట ట్రంప్ను. అన్ని దేశాలు తన ముందు ఇలాగే తల ఉంచాయన్నారు. ఇది మోతేవారితనం కాదా అంటే నాకు అర్థం కాదు. అన్ని దేశాలు తలొగ్గినాయి, తల వంచినాయి, సాష్టాంగ నమస్కారం చేసినాయి అంటున్నాడు మన భాషలో. దీన్నే ఏతులు అంటారు. ఓ రోజు జట్టు కట్టినరు అనుకో, పట్టుబట్టి నీ పని కూడా అవుతుంది. ఏదో పెద్దోడు కదా, పెద్ద మనిషి కదా అని ఏదో రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నాడు, వీర విహారం చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో వీర విహారం చేస్తున్నాడు కదా ఈ మధ్యలో, వైభవ్ సూర్యవంశీ చేసినట్టు అట్లా చేస్తున్నాడు ఈయన కూడా. తాను విధిస్తానన్న సుంకాల వల్ల ధరల పెరుగుదలను పోలిస్తే ఫ్రాన్స్పై 42% రెట్లు ఆర్థిక భారం పడుతుందని, అందుకే $10 మెడిసిన్ ధరలను $30కు
ఫ్రాన్స్ పెంచిందని, దీంతో యుఎస్ ధరల్లో తగ్గాయని పేర్కొన్నారు. ఏ పోనీ మెంటల్ లేసింది నీకు, అంత మెంటల్ ఖరాబ్ అయింది నీకు మనిషి. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణే, జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం, వీసా గొప్ప అవకాశం హక్కు కాదు, భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్. మంచిదే. ఏందంటే నాకు అర్థం కాదు. మన దగ్గర చదువు లేదా, టెక్నాలజీ లేదా, ప్రజాస్వామ్యం లేదా, రాజకీయ పార్టీలు లేవా, రాజకీయ వ్యవస్థ లేదా, ఇక్కడ ఎందుకు యూనివర్సిటీలు స్థాపించకూడదు, ఆడబోయే ఎందుకు చదవాలి, ఆడబోయే ఎందుకు జాబులు చేయాలి, ఈడ చదవాలి ఆడ జాబులు చేయాలి, వాళ్ళ ఎకానమీని పెంచాలన్నా నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాటితో ఏందండి పంచాయతీ. పొద్దుగాలు వేస్తే ఆయన బెదిరించేదేంది, బహిష్కరిస్తా రాని అని. నీవెవడవా? మనం ఆలోచన చేయాలి, మన దేశ పాలించేటోళ్ళు ఆలోచన చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ బెదిరింపులు ఏంది నాకు అర్థం కాదు. ఎందుకు ఆయన అన్నం తింటున్నాడు, మనం మట్టి తింటున్నావా? వాళ్ళ యూనివర్సిటీలు ఎట్లున్నాయి, మనం ఎందుకు ఇట్లున్నాయి, మనం తయారు కావద్దా, మనం చేసుకోవద్దా? నేను అదే అంటున్నా. నేనన్నాడు కాదు సుమా, మేధావులు చెప్తారు చాలామంది, విద్య వైద్యం ఇంపార్టెంటు, ఆ రెండు ఉంటే చాలు, మీరు ఇచ్చే ఈ పనికిమాలిన పథకాలతో అవసరమే లేదు. 100% అంటాం పనికిమాలిన పథకాలని. ఫ్రీ బస్ ఎవడు అడిగిండండి, ఎందుకు పెట్టాలి? పేదలు ఏం పైకి వచ్చిండ్రు, వాళ్ళ ఎకానమీ ఏం పెరిగింది? ఏంది పొద్దాకి బెదిరింపులు ఏంది అమెరికా నుంచి? అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులను భారత్లోని యుఎస్ ఎంబసీ హెచ్చరించిందట. భారత విద్యార్థులు అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే దేశం నుంచి బహిష్కరిస్తామని, వారికి భవిష్యత్తులోను యుఎస్ వీసాలు జారీ చేయబోమని వార్నింగ్ ఇచ్చింది. మీరు బహిష్కరించేదేంది? ఆ భారతీయ విద్యార్థులే రాండ్రి, మీరే బహిష్కరించి రాండ్రి, ఏహపో నీ దేశం ఏందని. ఏందంటున్నా పొద్దాక వాళ్ళతోటి ఏంది? యువత కూడా ఆలోచించాలి సుమా. మన దేశాన్ని పైకి తెచ్చుకోవాలి కదా. మీ యొక్క టాలెంట్ను, మీ యొక్క టెక్నాలజీని, మీ యొక్క వ్యవస్థను మొత్తం ఇక్కడ కరగపోయండి. ఆ దేశాల్లో పోయి పనిచేసి ఆడ వాళ్ళ ఎకానమీ పెంచడేందని నాకు అర్థం కాదు. సోషల్ మీడియా తనిఖీ, అధిక ఫీజులు, వీసా ప్రక్రియలో ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న అగ్రరాజ్యం, భారతీయులు నియమాలు పాటించాలి, లేదంటే మీ అమెరికా ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. యుఎస్ వీసా అనేది ఒక గొప్ప అవకాశం, హక్కు కాదు అని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. వీసా చట్టాలను కఠినం చేసిన అమెరికా సోషల్ మీడియా తనిఖీలు తీవ్రతరం చేసింది. నిజంగా చెప్తున్నా కానీ మనం సిగ్గుపడాలి. మీరు ఏమని అనుకున్నా తిట్టినా సరే, ఈయన ట్రంప్ వచ్చినాక 4-5 సార్లు రాదే మనల్ని అనబట్టి, మనకే బుద్ధి లేక ఆడ ఉంటున్నట్టుంది. సిగ్గుపడాల్సింది మన దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు, మన రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళు. ఎందుకు పోతుర్రండి ఇవాళ? ఆ దేశాన్ని ఎందుకు పోతురు విద్యార్థులు? ఈడ అవకాశాలు లేకనే కదా. మీరు ఆ అవకాశం సృష్టించాలి కదా. ఆలోచన చేయండి మీరు కూడా, పాలకులు కూడా. ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేసి ఓట్ల కోసం ఉచిత పథకాలు, మీ సొమ్మ మీ ఇంట్లో కరిగేది ఉందా? మీ ఆస్తులు అమ్మిచ్చేది ఉందా? ప్రజల సొమ్ము అడ్డగోలుగా వంచతిరి యుఎస్కి పోతే విద్యార్థులు ఇక్కడ అవకాశం లేక యుఎస్ పోతున్నారు, విద్య కూడా సరిగా లేక. అసలు యుఎస్ నుంచి ఇక్కడ వస్తున్నారా అండి? అత్యధిక శాతంలో వస్తున్నారా? ఎందుకు వస్తలేరు? అది ఆలోచన చేయండి ఫస్ట్. ఇది మనం ఏమనుకుంటాం అంటే, అరే అమెరికానికి బల్బు ఎక్కువైంది, మనకి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనుకుంటా. అది కాదా మనం ఆలోచన చేయాల్సింది. మన లోపం ఏముంది, మనం ఎందుకు పోతున్నాం వాడికి, మన దగ్గర ఏం తక్కువైంది, ఎందుకు పోతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలండి. అన్ని విమర్శల కంటే ఆత్మవిమర్శ చాలా గొప్పది. ఆత్మవిమర్శ చేసుకుంటే 100% మనం యుఎస్కు పోం, ఇన్నే ఉంటాం. అది ఎవరు చేసుకోవాలి? పాలకులు చేసుకోవాలి, మనం కూడా చేసుకోవాలి. విద్యార్థులను కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు అంటే మనం సిగ్గు తప్పి ఉంటున్నట్లే కదాడా. అంతే కదా మరి, మన భాషలో మాట్లాడితే గదే మరి. ఏంది ఇది?